ఒక యువకుడు తన కంప్యూటర్ ముందు కూర్చొని ఉన్నాడు. తన దగ్గర $1 బిలియన్ లేవు, పెద్ద కంపెనీ లేదు, ప్రపంచానికి అతను ఎవరో కూడా తెలియదు. కానీ అతనికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. మనుషులతో మాట్లాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేస్తే ఎలా ఉంటుంది? వెంటనే తనకు వచ్చిన ఐడియాని ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ కి షేర్ చేశాడు. ఆ ఐడియా విన్న ఫ్రెండ్స్ అందరూ నవ్వారు. కొంతమంది ఇది అసాధ్యం అన్నారు. మరికొందరు నువ్వేమైనా సైన్స్ ఫిక్షన్ సినిమా తీద్దాం అనుకుంటున్నావా, ఇది రియాలిటీలో పాసిబిలిటీ కాదు అని చెప్పారు. కట్ చేస్తే ఈ రోజు అదే ఆలోచన ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజ్ చేస్తున్న చాట్ జీపీటీగా మారింది. ఒకసారి ఆలోచించండి, ఒకప్పుడు ఇదే ఐడియాని చూసి ప్రజలందరూ నవ్వడం మొదలు పెట్టారు. కానీ ఈ రోజు అదే ఐడియా ప్రపంచాన్నే శాసిస్తుంది. ఈ వీడియోలో అసలు చాట్ జీపీటీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఈ చాట్ జీపీటీ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్నిసార్లు విఫలమయ్యాడు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ఈ చాట్ జీపీటీ వెనుక ఉన్న స్టోరీ ప్రతి ఒక్క యూత్ వినాల్సిన స్టోరీ. అమెరికాలోని ఒక సాధారణ కుటుంబంలో శామ్ ఆల్ట్మాన్ జన్మించారు. ఇతనే చాట్ జీపీటీని తయారు చేశారు. తన చిన్నతనంలోనే చాలా మంది గేమ్స్ ఆడుతుంటే శామ్ ఆల్ట్మాన్ మాత్రం ఈ గేమ్స్ ఆడుతున్న సాఫ్ట్వేర్ ఎలా వర్క్ అవుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు. తన 13 ఏళ్ల వయసులోనే ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత కాలేజీలో జాయిన్ అయ్యాడు. కొంతకాలానికే కాలేజ్ నుండి డ్రాప్ అవుట్ అయ్యాడు. మీరు గమనించారా, ఈ ప్రపంచంలో సక్సెస్ఫుల్ పర్సన్స్ ప్రతి ఒక్కరిలో ఒక కామన్ పాయింట్ ఉంది. వాళ్ళందరూ ఒక పర్ఫెక్ట్ రూట్ లో వెళ్ళలేదు. కాలేజ్ నుండి డ్రాప్ అవుట్ అయిన తర్వాత శామ్ ఆల్ట్మాన్ ఒక చిన్న స్టార్ట్అప్ ప్రారంభించాడు. ఆ సమయంలో చాలా మంది అతన్ని ఒక పిచ్చివాడిలా చూశారు. అంతేకాకుండా డిగ్రీ లేకుండా నువ్వు ఎలా సక్సెస్ అవుతావు, ఏదైనా మంచి ఉద్యోగం చూసుకో, లైఫ్ ని రిస్క్ చేసుకోకు అని చెప్పడం మొదలు పెట్టారు. కానీ చరిత్రలో ప్రతి గొప్ప ఆలోచన మొదటగా నవ్వుల పాలే అవుతుంది. సేమ్ ఇలాగే రామాయణంలో కూడా జరిగింది. హనుమంతుడు సముద్రం దాటబోతున్నప్పుడు కూడా ఇలాంటి సమస్య హనుమంతుడికి కూడా ఉంది. తనలోని శక్తి తనకే తెలియదు. అప్పుడు జాంబవంతుడు ఒక విషయం గుర్తు చేశాడు, నీ శక్తిని నువ్వే మర్చిపోయావు అని మోటివేషన్ చేశాడు. ఆ సమయంలో హనుమంతుడికి కొత్తగా శక్తి ఏమీ రాలేదు. మారింది ఒక్కటే, తన గురించి అతను నమ్మిన కథ. శామ్ ఆల్ట్మాన్ జీవితంలో కూడా అదే జరిగింది. శామ్ ఆల్ట్మాన్ ఎలన్ మస్క్ మరికొందరితో కలిపి ఓపెన్ ఏఐ స్టార్ట్ చేశారు. అప్పుడు ప్రపంచానికి ఓపెన్ ఏఐ కోసం పెద్దగా తెలియదు. చాలా మంది ఇది ప్రపంచానికి ఉపయోగపడని ప్రాజెక్ట్ అని చెప్పారు. అంతేకాకుండా ఇది డబ్బు తినే ప్రాజెక్ట్, మీకు ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు, గూగుల్ లాంటి పెద్ద సంస్థతో మీరు పోటీ పడలేరు అని కూడా చెప్పారు. కానీ విజేతలు ఒక ప్రత్యేక లక్షణంతో ఉంటారు. ప్రపంచం ఈ రోజు ఏం చూస్తున్నది అనేది కాదు, ప్రపంచం రేపు ఏమి చూడబోతుంది అనేదే ఆలోచిస్తారు. ఈ ఓపెన్ ఏఐ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్ లో అంత సాఫీగా ఏమీ జరగలేదు. ఫండింగ్ సమస్యలు, టెక్నికల్ సమస్యలు, ఏఐ ట్రైనింగ్ కి భారీ ఖర్చులు, ప్రతి అడుగులో ఛాలెంజ్లు. కొన్నిసార్లు ప్రాజెక్ట్ పూర్తిగా విఫలమవుతుందేమో అనే టెన్షన్ కూడా వచ్చేది. మహాభారతంలో పాండవులకు కూడా సేమ్ ఇలాగే జరిగింది. అరణ్యవాసం, అజ్ఞాతవాసం, అవమానాలు. పాండవులు కూడా వెంటనే గెలవలేదు, కానీ ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే విజేతల రహస్యం టాలెంట్ కాదు, కన్సిస్టెన్సీ. ఎన్నో ఆర్థిక సమస్యలు, కష్టాలను దాటుకుని చివరగా చాట్ జీపీటీని లాంచ్ చేశారు. లాంచ్ చేసిన కొన్ని రోజుల్లోనే లక్షల మంది వినియోగించడం మొదలు పెట్టారు. లాంచ్ చేసిన కొన్ని నెలల్లోనే కోట్లాది మంది ఉపయోగించడం మొదలు పెట్టారు. సడన్ గా ప్రపంచం మొత్తం శామ్ ఆల్ట్మాన్ వైపు చూసింది. చాలా మంది ఎవరు ఈ శామ్ ఆల్ట్మాన్, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యారు అనుకున్నారు. కానీ ఈ సక్సెస్ వెనుక 10 ఏళ్ల కష్టం ఉంది. ఈ రోజు శామ్ ఆల్ట్మాన్ పేరు ప్రపంచం మొత్తం తెలిసింది. అతని ఆస్తి కొన్ని $100 కోట్ల చేరింది. కానీ అతని అసలైన సంపద డబ్బు కాదు, లక్షల మందికి అవకాశాలు ఇచ్చిన తన ఇన్నోవేటివ్ ఐడియా. ఈ వీడియో ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, హనుమంతుడికి శక్తి ఉంది, కానీ తన కోసం తనకు తెలియదు. శామ్ ఆల్ట్మాన్ కి విజన్ ఉంది, కానీ ప్రపంచానికి తెలియదు. మీ దగ్గర కూడా ఒక టాలెంట్ ఉండొచ్చు, ఒక ఐడియా ఉండొచ్చు. ఇక్కడ సమస్య ఏంటంటే, చాలా మంది వాళ్ళ క్యాపబిలిటీని కాకుండా తమ లిమిటేషన్ నే నమ్ముతూ ఉంటారు. గుర్తుంచుకోండి, మీ దగ్గర ఉన్న ఐడియాని చూసి మీ బంధువులు నమ్మకపోవచ్చు, మీ ఫ్రెండ్స్ ఎగతాళి చేయొచ్చు, కానీ మీరు మీపై నమ్మకాన్ని కోల్పోతే ఆ రోజే మీరు ఓడిపోయినట్టు. హనుమంతుడు సముద్రం దాటినప్పుడు తనలో కొత్తగా శక్తి ఏమీ రాలేదు. అక్కడ మారింది కేవలం తనపై తనకు ఉన్న నమ్మకం. అలాగే శామ్ ఆల్ట్మాన్ ఈ రోజు ప్రపంచాన్ని
ఆశిస్తున్నాడు అంటే తనకి కొత్తగా తెలివేమి రాలేదు. ఆల్రెడీ ఉన్న ఐడియానే ఇంప్లిమెంట్ చేశాడు. ఈ రోజు చాట్ జీపీటీ వెనుకున్న వ్యక్తి శామ్ ఆల్ట్మ్యాన్. ఈ కథ చాట్ జీపీటీ గురించి కాదు, ఒక మనిషి తన ఐడియాని నమ్మి దానిపైన వర్క్ చేస్తే ప్రపంచాన్ని ఎలా మార్చగలరో చెప్పే కదా. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీ దగ్గర కూడా ఒక మంచి ఐడియా ఉండొచ్చు. ఈ ప్రపంచానికి బడి ఆ ఐడియాని వదిలేస్తారా, లేక దాన్ని ప్రపంచం గుర్తించే వరకు పోరాడుతారా? ఎందుకంటే చరిత్రను మార్చేది పరిస్థితులు కాదు, మీ యొక్క నిర్ణయాలు. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.